ఈసారి నిజానికి నేను చెప్పలేదు వినయన్నకు, కానీ మీ స్ఫూర్తితో, హన్మకొండ స్ఫూర్తితో మీరు 8 సంవత్సరాలు వరుసగా ఏదైతే కేసీఆర్ కప్ నిర్వహిస్తున్నారో ఆ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఇప్పుడు మేము మొన్ననే మార్చి 25న అనుకుంటా మా జిల్లాలో సిరిసిల్లలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి లింక్ చేసుకుంటూ ఒక నెల రోజుల పాటు జిల్లా మొత్తం కేసీఆర్ కప్ మేము కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి ఏప్రిల్ 25 నాడు అక్కడ దానికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ అంతా కూడా మొత్తం మా జిల్లాలో ఉండే 13 మండలాల్లో కూడా అన్ని గ్రౌండ్స్ పెట్టినాం. గ్రౌండ్స్ పెట్టి దాదాపుగా 255 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక టీం అన్న ఉండేటట్టు ప్లాన్ చేసుకొని చాలా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈసారి టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. కానీ నేను వినయ్ భాస్కర్ గారి స్ఫూర్తితో ఒక ప్రకటన చేయబోతా ఉన్నా. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మేము మీ స్ఫూర్తితో, మీ హన్మకొండ స్ఫూర్తితో రాష్ట్రమంతటా కేసీఆర్ కప్ నిర్వహించే బాధ్యత నాకు, అన్ని జిల్లాలో. ఇది ప్యూర్లీ మీరిచ్చిన ఇన్స్పిరేషన్ వినయ్ భాస్కర్ గారు. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మనం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకుందాం. మాజిద్ భాయ్ని కూడా ఒక నెల ముందే రమ్మని మొత్తం ప్లాన్ చేసుకొని స్టేట్ అంతా కూడా చేద్దాం. ఇట్లా చిన్న చితక కాదు, స్టేట్ అంతా చేద్దాం. దబ్బని ఎవరైనా ఔత్సాహికులు వేరే టోర్నమెంట్లు కూడా చేద్దాం. మంచి రెస్లర్స్ ఉన్నారన్నాం, అది చేద్దామంటే కబడ్డీ కానీ రెస్లర్స్ కానీ వస్తే అది కూడా చేద్దాం. మాకేం అభ్యంతరం లేదు.